మనం సర్టిఫైడ్ కాపీ కూడా దీని కింద పొందే అవకాశం ఉంది. నెక్స్ట్, ఇప్పుడు దాకా నేను కీలకమైన అంశాలను వివరించే ప్రయత్నం చేశాను. ఇంకొక 5 నిమిషాల సమయమే తీసుకుంటా. కొన్ని అపోహలు, అనుమానాలకి చట్టం ఏం చెబుతుందో నివృత్తి చేసే ప్రయత్నం మళ్ళొక్కసారి చేస్తాను. మొట్టమొదటిది, ఇప్పటికే ధరణిలో వివరాలు ఉండి పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళు మళ్ళీ భయపడాల్సిన పని లేదు. కొత్త చట్టం కింద అది రికార్డు కొనసాగుతుంది. పాస్ పుస్తకాలు కూడా ఈ చట్టం కింద చెల్లుబాటు అవుతాయి. నెంబర్ 1. 2, ఈ చట్టం రాష్ట్రం అంతటా అమల్లోకి వచ్చింది. ఎవరైనా సరే ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవచ్చు. కానీ రాబోయే రోజులలో ప్రభుత్వమే రెవెన్యూ సదస్సులు నిర్వహించి గ్రామాలలోనే మాన్యువల్గా దరఖాస్తు తీసుకొని వాటి ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా గ్రామ స్థాయిలోనే రెవెన్యూ అధికారులు వెళ్ళి పరిష్కారం చేయబోతున్నారు. దాని షెడ్యూల్ ఏంటంటే, ఈ నెలలో 4 మండలాలు, వచ్చే నెల మే నెలలో 33 మండలాలు, జిల్లాకు 1 మండలం చొప్పున జూన్ 2వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఇలాంటి రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రభుత్వమే భూ సమస్యల పరిష్కారం చేయబోతుంది. మ్యాప్, సర్వే మ్యాప్ అనేది, రిజిస్ట్రేషన్కి మ్యూటేషన్ మ్యాప్ అనేది ఇప్పుడే అమల్లోకి రాలేదు. రాబోయే రోజులలో అమల్లోకి వస్తుంది. ఇంకా తేదీ ప్రకటించలేదు. సాదా బైనామాలు కోర్టు స్టే వెకేట్ చేసిన తర్వాత మాత్రమే రెగ్యులేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంటి స్థలాల సర్వే ఇంకా దానికి తేదీ ప్రకటించలేదు. ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత మాత్రమే ఇది అమల్లోకి వస్తుంది. అంటే భూభారతి చట్టం అన్ని సమస్యలకి పరిష్కారం చూపే విధంగా ఉంది. కొన్ని సెక్షన్స్ వెంటనే అమల్లోకి వస్తున్నాయి, కొన్ని రాబోయే రోజుల్లో అమల్లోకి వస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకి సమగ్రమైన పరిష్కారం చూపే దిశగా, అందుకు తగ్గట్టుగా, అందుకు అనుగుణంగా ఇందులో ఉన్న నియమాలు, సెక్షన్స్ ఉంచడం జరిగింది. ఈ చట్టం దేశానికి ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది. ఈ చట్టాన్ని 4 గోడల మధ్యలో కూర్చొని తయారు చేయడం కాకుండా ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ, ఎక్స్పర్ట్స్ అందరినీ భాగస్వాములు చేస్తూ ఈ చట్టాన్ని తయారు చేసినప్పుడు, ఆమోదించినప్పుడు, రూల్స్ తయారు చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రభుత్వం ఈ చట్టం తయారు చేసింది. కాబట్టి రాబోయే రోజులలో ఈ తెలంగాణ సమాజంలో ఉన్న భూ సమస్యలన్నింటికి పరిష్కారం చూపుతుందని ఆశిస్తూ ఈ ఇనిషియేటివ్ తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి, కేబినెట్ మంత్రులందరికీ కూడా, అదేవిధంగా ధరణి కమిటీలో కీలకంగా వ్యవహరించిన కోదండరెడ్డి గారికి, ఇతర సభ్యులకి కూడా నా తరపున